ఇక 6 గ్యారంటీల చట్టబద్ధతపై ప్రైవేట్ బిల్ పెడుతున్నామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 6 గ్యారంటీల చట్టబద్ధతపై గతంలో గవర్నర్ తో చెప్పించాము అన్నారు. సో దీనిపై సీఎం సంతకం చేసిన తొలి ఫైల్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మా బిల్ ఆమోదించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇవాళ మేము ఒక బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. ఫైల్ సంతకం పెడితే ముఖ్యమంత్రి గారు ఆ ఫైలు దొరకకుండా పోయే ఆస్కారం ఉంటుందా? ఇంట్లో అబద్ధాలు చెప్పవచ్చునా? ఫైలు సంతకం పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 840 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని అడిగితే సమాధానం చెప్పలేని దుస్థితి ప్రభుత్వానికి ఉంటుందా ఎక్కడైనా దేశంలో? వాళ్ళ దుస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. మాకు అనుమానం వస్తుంది, మరి రాను పోను ఢిల్లీ విమానంలో ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఢిల్లీ ఎక్కువ తక్కువ వచ్చిపోతారు కదా, ఎప్పుడైనా ఢిల్లీ విమాన పర్యటనలో ఎక్కడన్నా తప్పిపోయిందా ఫైలు? ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలు ఇస్తుందో చట్టం చేస్తే అట్లాగే మీకు 4,000 రూపాయల పెన్షను, చట్టం చేస్తే అట్లాగే మీకు 2,500 మహిళలకి, 15,000 రైతులకి, అట్లాగే 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకి మీకు వస్తుంది. చట్టం యొక్క ఉద్దేశం ఇది. ఇప్పుడు మన రాష్ట్రంలో దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, గిరిజనులకి జనాభా ప్రకారం మీకు బడ్జెట్లో ఇంత వాటా కేటాయిస్తున్నామని ప్రభుత్వం చట్టం చేసింది. దాని ప్రకారం ఒకవేళ చట్టం అమలు చేయకపోతే ఆ పైసలు వచ్చే బడ్జెట్లో మళ్ళీ రోల్ ఓవర్ అయ్యే విధంగా వ్యవహారం చేసినారు. 6 గ్యారంటీల చట్టబద్ధత విషయంలో మేము ఎంత సీరియస్గా ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఈ బిల్లు కూడా డ్రాఫ్ట్ కూడా తయారు చేసి న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఇది అవసరమైతే పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాం. పబ్లిక్ కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు. దాని తర్వాత మండే ట్యూస్డే పోయి మరి ఆ శాసనసభలో శాసన మండలిలో ఇంట్రడ్యూస్ చేస్తాము. అల్టిమేట్గా ఫ్రైడే రోజు వస్తుంది ఓటింగ్కి. వచ్చినప్పుడు తప్పకుండా అందరూ సహకరించాలని మరొకసారి కోరుతూ వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని.